హే సరస్వతి, నేనన్న మాటలకి రోషానికి పోయైనా నీ మొగుడు పండో ఫలమో ఏదైనా తెచ్చాడా? లేదత్తయ్యా. గోడకి సున్నం కొట్టడం, మీ మొగుళ్ళకి ఏమైనా చెప్పడం రెండూ ఒకటేలే. మారుతి, మారుతి, అమ్మగారు ఇవన్నీ లోపల పెట్టు. అలాగే అమ్మగారు. ఏంటి సీత ఇవన్నీను? సరస్వతికి పండ్లు, మామిడికాయలు గర్భవతిగా తినాల్సినవన్నీ తీసుకొచ్చానత్తయ్య. మారుతి, సరస్వతమ్మ గారికి ఏ టైంలో ఏమివ్వాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మగారు. అబ్బో, బిడ్డ పుట్టేది సరస్వతికే అయినా నువ్వు బానే జాగ్రత్తలు తీసుకుంటున్నావు సీత. అలా అంటారేంటత్తయ్య? సరస్వతికి పుట్టే బిడ్డ నా బిడ్డ కాదా? ఈ ఇంట్లో పుట్టే వారసుడు మాత్రమే కాదత్తయ్య, ఈ ఇంటి కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్ని పెద్ద కోడలుగా నాదే బాధ్యత. అంటే రేపు సరస్వతికి బిడ్డ పుడితే తల్లిగా తందేమీ లేదంటావా? అయ్యో, అమ్మ స్థానం ఉండదని నేనెందుకంటానత్తయ్యా? సరస్వతి బిడ్డని కన్నా కూడా మరో అమ్మ స్థానాన్ని నేను తీసుకొని ఆ బిడ్డ ఆలన పాలన నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను. ఏమంటావు సరస్వతి? అంటే సరస్వతక్క బిడ్డ నీతాన్ని పెరుగుతాడు గాని సరస్వతక్క దగ్గర ఉండడా అక్క? ఉంటాడు చిట్టి, కాని పెంపకం అంతా నాదే. రామరాజు గారి కుటుంబ గౌరవానికి తగ్గట్టు గొప్ప వారసుడిగా నేనే తీర్చిదిద్దుతాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. ఏదైనా సీత తెలివే సీత తెలివి. మీరు ఉన్నారెందుకు? చెప్పుకుని మురువా, చూసుకుని ఏడవా. విగ్రహాల్లా నిలబడ్డం తప్ప ఏం మాట్లాడతారు? ముందేమో నా బిడ్డలు అంటూ మీ మొగుళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకుంది సీత. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మీద కన్నేసింది. విన్నావుగా, నీ బిడ్డను కూడా నీకు దక్కనివ్వదన్నమాట. నువ్వు కంటే ఆవిడ పెంచుతుందంట. అంటే కన్న తల్లివే అయినా దాని ఛాయగా మారుస్తుందన్నమాట. బావుంది వరస. మీరేమో పిచ్చి మొద్దుల్లా ఉంటారు, మీ మొగుళ్ళేమో సీత తానా అంటే వీళ్ళతో అందానా అంటారు. సీతేమో ఆవిడ సంపాదించి ఇంట్లో పెత్తనమంతా భుజాన వేసుకుని మోస్తున్నట్టు నాటకాలు, అందరి మీద అజమాయిషీలు. ఇంకొన్నాళ్ళు పోతే మీ జీవితాలు మీ చేతుల్లో ఉండవు. ఆలోచించుకోండి. తీసుకో శ్రవణ్. ఉంటాడు చిట్టి, కానీ పెంపకం అంతా నాదే. అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను. సరస్వతి, రేపు పొద్దున్నే రెడీ అవ్వు. నీ చెకప్కి హాస్పిటల్కి వెళ్దాం. డబ్బులు ఇబ్బందనే కదా 4 రోజులు ఆగి వెళ్దామన్నా. మరిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు శ్రవణ్ ఆ డబ్బులు? ఎక్కడివైతే నీకెందుకు, నువ్వైతే తయారవు. ఆగు శ్రవణ్, నువ్వు కష్టపడి సంపాదించావా, అప్పు చేసి తెచ్చావా? వదినిచ్చింది సరస్వతి. ఓ, దయ తలచి అప్పనంగా ఇచ్చిందన్నమాట. నాకొకటి అర్థం కాక అడుగుతాను, నా మొగుడు నువ్వా సీతక్క?
సరస్వతి ఏంటా మాటలు ఆ? హ, చెప్పు శ్రవణ్, నా అవసరం తీర్చాల్సింది భర్తగా నువ్వా, పెత్తనం మీదేసుకున్న ఆవిడగారా? అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? నాకు సంబంధించి ఏ అవసరం ఉన్నా తాళి కట్టిన భర్తగా నువ్వు తీర్చాలి గాని ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆవిడ గారు తగుదునమ్మా అని నా అవసరం తీరుస్తాను అంటే నేను అస్సలు ఊరుకోను. సరస్వతి సరస్వతి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మీ పెద్దదిన హద్దుల్లో ఉంటే నా నోరు కూడా అదుపులో ఉంటుంది. అసలు ఆవిడ గురించి ఆవిడ ఏమనుకుంటుంది? ఏం చేసినా ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది అనుకుంటుందా? నేను బాధపడతాను అని కూడా ఆలోచించకుండా ఏం మాట్లాడుతుందో కూడా ఆవిడకి తెలీదా? నాకు పుట్టబోయే బిడ్డ తనదేనంట. నేను కంటే ఆవిడ పెంచుతుందంట. నేను పాలిస్తే ఆవిడ గారు అమ్మా అని పిలిపించుకుంటుందంట. ఆలనా పాలన చూసుకుంటుందంట. నాకు పుట్టిన బిడ్డకి ఆవిడే తల్లి అని చెప్పుకుంటుందంట. అసలు అలా చెప్పడానికి ఆవిడకి నోరెలా వచ్చింది? వదిన ప్రేమగా చెప్పేదాన్ని నెగిటివ్ గా నువ్వెందుకు తీసుకుంటున్నావు? తను మన మీద చూపిస్తున్న అభిమానాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఏంటి శ్రవణ్ ప్రేమ? దానికంటూ ఏ హద్దు ఉండక్కర్లేదా? అరే, అలా అంటే తల్లిగా నేనేమైనా అనుకుంటాను అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా ఆవిడికి? నిజంగా సీతక్క మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే ప్లాన్ ప్రకారమే అలా మాట్లాడుతుంది అనిపిస్తోంది. ప్లాన్ ఏంటి? మీ వదిన మన కోసం బిడ్డల్ని కనడం కొన్ని రోజులు వాయిదా వేయడానికి మందుల్ని వాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది, కానీ అసలు ఆవిడికి పిల్లలే పుట్టరేమోనని నా అనుమానం. అందుకే నాకు పుట్టబోయే బిడ్డని లాగేసుకుందామని చూస్తున్నట్టుంది. పురిటి నుంచే అమ్మ అని పిలిపించుకుంటూ పెంచితే తనే తల్లి కావచ్చు, ప్రసవ వేదన లేకుండా అమ్మ కావచ్చు. ఏ కష్టమో లేకుండా బిడ్డని సొంతం చేసుకోవచ్చు. మొత్తానికి భలే స్కెచ్ వేసిందండి మీ వదిన. సరస్వతి మీ పౌరుషాన్ని చెయ్యెత్తి నా మీద చూపించటం కాదు, మన బిడ్డని సొంతం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నా ఆవిడ మీద చూపించు. నా బిడ్డ జోలికొస్తే నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. నువ్వు మారవు. వదిన అదేదో తెలియక వాగుతుంది. తన తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ వదిన, ఇవేం మనసులో పెట్టుకోవద్దు వదిన. తెలియక ఏం కాదు శ్రవణ్. నేనే సరస్వతి ఆవేదన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడాను. తనే కాదు, తన స్థానంలో ఎవరున్నా అలాగే బాధపడతారు. నువ్వు కాదు వదిన, నీ మంచి మనసుని సరస్వతి అర్థం చేసుకోలేకపోతుంది. నా మంచి మనసుని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు శ్రవణ్, కానీ మీరిద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం బాధ్యతతోనే, ప్రేమతో మాత్రమే మీ బిడ్డని నేను పెంచుతాను అన్నాను తప్ప, మీ బిడ్డని సొంతం చేసుకొని ఆ తల్లి మనసుని బాధ పెట్టాలన్న దురుద్దేశం నిజంగా నాకు ఏ కుసానా లేదు. అయ్యో వదిన, నువ్వు సంజాషి ఇవ్వడం ఏంటి వదినా? నీ గురించి నాకు తెలీదా? తను అలా అందని నువ్వు బాధ్యత తీసుకోవడం మానేస్తావా ఏంటి?
అవన్నీ తర్వాత. ముందైతే సరస్వతిని రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు. నా మీద కోపంతో రానంటుందేమో. నచ్చ చెప్పు. తను రానంటే నేనే మాట్లాడతాను. పర్లేదు వదినా, నేను తీసుకెళ్తాను. నాకు సంబంధించి ఏ అవసరం ఉన్నా తాళి కట్టిన భర్తగా నువ్వు తీర్చాలి గాని ఎవరు పడితే వాళ్ళు కాదు. నాకు పుట్టబోయే బిడ్డని లాగేసుకుందామని చూస్తున్నట్టుంది. మొత్తానికి భలే స్కెచ్ వేసిందండి మీ వదిన. సీత, సరస్వతి అన్న మాటలకి బాధపడుతున్నావా? జరిగిందంతా శ్రవణ్ నాతో చెప్పాడు సీత. నీ మంచితనం చెడుగా తీసుకుంది. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే అలా మాట్లాడింది. అదేం మనసులో పెట్టుకోవద్దు. సరస్వతి మాత్రమే కాదండి, ఇంట్లో ఎవరు నా మనసును సరిగ్గా అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని మాటలు అంటున్నారండి. దాక్షాయినికి కష్టం రాకూడదని మోడలింగ్ వద్దు అంటే నేను అడ్డుపడుతున్నానని అపార్థం చేసుకుంది. చిట్టి బాధపడకూడదని నేను నానికి మా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాను. బట్టల షాప్కి నేను వెళ్ళిన విషయంలో నాకు సంబంధం లేకుండా నాని అబద్ధం చెప్తే అందుకు నన్నే కారణం చేసి చిట్టి అపార్థం చేసుకుంది. సరస్వతి బిడ్డని కూడా నా సొంత బిడ్డలాగే చూసుకుంటాను అన్నా నా మాటల్ని ఇవాళ సరస్వతి అపార్థం చేసుకుంది. నేను వాళ్ళ ముగ్గురిని నా తోబుట్టువుల్లా చూసుకుంటుంటే వాళ్ళెందుకండి నన్ను మాత్రం ఓ తోడి కొడలుగా కాక అనవసరమైన పెత్తనం చేసి ఒక తోడేలాగా దూరం పెడుతున్నారు. బాధపడకు సీత, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. నీ సహనం నీకెన్ని అగ్ని పరీక్షలు పెట్టినా త్వరలోనే అందరూ నిన్ను అర్థం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండే రోజు వస్తుంది. హే నాని, కంఫర్టబుల్గా కూర్చో. ఇది ఆఫీసు కాదు, నేను నీ బాస్ని కాదు. ఐఎమ్ యువర్ బ్రదర్. వై బోత్ ఆర్ ఫ్రెండ్స్. అయ్యో సార్, ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ప్లీజ్ ఏదైనా సరే పెద్దవాళ్ళకిచ్చే రెస్పెక్ట్లో మార్పు ఉండకూడదని నేర్పించాడు సార్ మా అన్నయ్య. పెద్దవాళ్ళు నేర్పించింది కొట్టిపడేలేను నాని. నువ్వు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేను. నువ్వు ఇక్కడ నాతో ఫ్రీగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. హ్యావ్ ఇట్. సార్, మీరు ప్రెషర్ చేస్తే కాదనలేకొచ్చాను కానీ ఈ
విషయం ఇంట్లో తెలిస్తే కమ్ ఆన్ నాని, ఎలా తెలుస్తుంది చెప్పు? మీ వదినకి నేను చెప్పను, మీ ఫ్యామిలీకి చెప్పేంత చనువు కూడా నాకు లేదు. అయినా నువ్వు ఇంటికి వెళ్ళే లోపు తాగింది మొత్తం దిగిపోతే ఇంకేం ప్రాబ్లం? కమన్, హ్యాబిట్ హ్యాబిట్ నాని, తీసుకో. చియర్స్. చియర్స్ సార్. నీది కానీ మీ వదింది కానీ వర్క్ విషయంలో మీ సిన్సియారిటీ, డెడికేషన్ నాకు బాగా నచ్చింది నాని. గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా నాని, నన్ను బాస్లా కాదు బ్రదర్లా ట్రీట్ చేయి. నీకే అవసరం వచ్చినా చనువుగా నన్ను అడుగు. నీకే ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా నాతో షేర్ చేసుకో. సార్ సార్, వాట్ హ్యాపెండ్? ఇంకా చాలు సార్, నేను ఇక బయలుదేరుతాను. హే నాని, సిట్ సిట్. భలే వాడివి నాని. మందుని ఒకే పెగ్గులో ముగించినంత పాపం ఈ ప్రపంచంలో మరొకటి లేదు తెలుసా? సార్ ఇంకొద్దు సార్, ప్లీజ్. ఇది నా కోసం. సార్ ఏదేమైనా మీరు చాలా గ్రేట్ సార్. మీరు మాకు బాస్ అయినా కూడా క్లాసులు పీకకపోగా మీ దగ్గర పనిచేసే వాళ్ళని మీ ఇంట్లో మీ ముందు కూర్చోబెట్టుకుని మీరే గ్లాసులో మందు పోస్తున్నారు సార్. మీరు రియల్లీ సో గ్రేట్ సార్. ప్రతి మనిషికి మనీ అవసరం, అందుకోసం పని అనివార్యం. చదువును బట్టో పరిస్థితిని బట్టో చేసే పని మారుతుందేమో గాని నా దృష్టిలో మనుషులంతా సమానమే. ఎలాంటి తారతమ్యాలు చూపించడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే నేను చాలా కింది స్థాయి నుంచి పైకొచ్చాను. కష్టం నష్టం తెలుసుకుని ఎదిగాను. అందుకే అందరితో సమానంగా ఉంటాను. సార్ మీరు నిజంగా దేవుడు సార్. అందుకే ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు సార్. నన్ను మీ భక్తుడు అనుకోండి సార్. మీరు ఏం కావాలని అడగండి సార్, నేను చేసి పెడతాను. నాకు కావలసినప్పుడు అవసరం వచ్చినప్పుడు నీ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాను. సమయం వచ్చినప్పుడు నా పనికి నిన్నే వాడుకుంటాను. వాడుకోండి సార్, బాగా వాడుకోండి.